ఎవరు పిలిచింది చెప్తారా అది అప్పయ్యా పలారి అప్పయ్యా 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 ఎవరు పిల్లలు ఇస్తాలే పరమాత్మకి ఏం తప్పు చేసి సాయంకాలం 6 గంటల దగ్గర నాకు ఎండ్లు బాగుంటాయి 6 గంటల పెట్టుకే పలానా పుట్టుకొని పెట్టుకున్నట్టు ఎవరు తప్పు చేసి లేదు యారమని మీద తప్పు చేసిన ఏమన్నప్పయ్యా తబలా మీద తప్పు చేసిన ఊర్లో ఏనా చూసుకున్నాను ఏం నీకు పొలమా నాకు ఎట్లా 3 దినాలు నీకు గవర్నమెంట్ హాస్పిటల్లో గ్లూకోజ్ యావదో కోసలేరు పైపులో వస్తే చెప్పిన అమ్మా అప్పయ్యా నువ్వేడుండవా ఈడే ఉన్నాను అప్పయ్యా యాడుండవమ్మా నీ ఎదురుగానే ఉన్నానయ్యా ఎదురుగా ఉండయ్యా అయ్యో నా ముత్యాలు నా బంగారు నా మధ్య ఆయన్ని వంశ మరి ఇంతలం అయిపోయిండు అమ్మాడుందా అమ్మ నీ ముందరుందా అమ్మా నువ్వు పక్కలో ఉన్నా చూసే భాగ్యం చాలప్పయ్యా పరమాత్ముడు కండ్లు పెరుకుని నువ్వు పరమాత్ముడు అన్యాయంగా కండ్లు పెట్టుకుని ఏమో సాయంకాలం 6 గంటల పెడికి ఏమి కనిపించదమ్మా నేను ఈ నడుము రాత్రి అంతా పుట్టుకులాడుతానే ఉండాలా బాత్రూమ్ లే అమ్మా గ్యాస్ట్రిక్ జాస్తి అయిపోతుంది దానికి బాత్రూమ్ పుట్టుకులాడాలి నువ్వేడు ఉండవా పుసుకున్నట్టు చేస్తున్నట్టు పెట్టదు మేము అమ్మను ముట్టుకోకూడదప్పయ్యా ఏదో యాడు గెచ్చిపెట్టింది మేము శనివారం కాపర్ రెట్లో సన్న నా కొడుకులు మీరు తలకాయ ముట్టుకుంటే మహిళ ఇది అమ్మ తలకాయ ముట్టుకుందమ్మా చూద్దాంలే అమ్మది ఎంతలా ముందు చూద్దాంరా నా కొడుక తలకాయ లేదా అమ్మా బాగుంటావా నువ్వు బాగుండవు బాగున్నానప్పయ్యా ఎన్నాళ్ళైనా మా నీ ముగ్గుము నా కొడుక తెలింగ్ ఇచ్చి కలుపుకుంటు నా కొడుకు కళ్ళు కనిపిస్తాను లేదు ఇవిడా అప్పయ్యా నీ మగం చేసి అనల్లా మా పరమాత్ముడు కళ్ళు పుట్టుకుని పెరుకునేసినాడు బా ఏడే ఉన్నాను నాయనా మా
నా కండ్లు రాలంటే ఒకే ఒక మార్గం ఉందా? ఏం చేయాలా? ఈ పావుగొండల మహాపతురత అంటే నువ్వే, పప్పయ్య మహాభక్తురాలంటే నువ్వే. అవును కదా? వెళ్ళి చేకి రోగాలు గుణాలు చేసే శక్తి ఉంటుందంట. అవునన్నయ్యా. నువ్వు తలమే చెప్తే నువ్వు తలమే చేయబెట్టి ఎన్నో రోగాలు వస్తాయంట. వెళ్ళిపోతా అవునమ్మా, నువ్వు తలమే చేయబెట్టి ఎన్నో రోగాలు వెళ్ళిపోతాయంట. వస్తాయిపోతాయి నాకు అమ్మా. అలాగా తలమే చేయబెట్టి నాకు అట్లా కెండ్లో చతోటి చేయమ్మా. అలాగానికిస్తావన్నయ్యా. గోవింద నారాయణ వైకుంఠవాస వచ్చినయ్యా. లేదు రాజుగా వచ్చినా ఉండేట్టు వచ్చింటాయా చూద్దాం ఉందా నిజమేలే. వచ్చేసిరా చూద్దాం రా. తెల్లి చేయికి ఎంత శక్తి ఉంటుందా? ఏమో నా తల మీద చేయి పెట్టేప్పటికీ నాకు కిందలో చేయనట్ట. ఏమో చేయికి ఎంత శక్తి ఉండాల, అంత శక్తి ఉండాలంటే ఎంత భక్తి ఉండాల. మీ అమ్ముకుందా భక్తి, మా అమ్ముకుందా భక్తి. ఈ ఊర్లో ఏనా చదువుతున్నా భక్తి ఉండాలా? భక్తి ఉండాలంటే శక్తి ఉండాలా, శక్తి ఉండాలంటే భక్తి ఉండాలా. ఇవి రెండు ఉండాలంటే సాయంకాలం 6 గంటల పెట్టి 2 అంటించాలి సాంబ్రానికి. అవి 2 అంటించే సోలా పుట్టుకుని భక్తి వచ్చేస్తుంది. సాంబ్రానికి ఎట్లా అయిపోయినాక 12 గంటల్లో 2 అంటించచ్చు. సాంబ్రానికి ఎట్లో ఎవడంటే ఎవడు అంటిస్తూ ఉండొచ్చు. భక్తి వచ్చే కదా మనమ్మ గారు కాదురా భక్తి ఉండేది. ఈ అమ్మ అయ్యో ఏమో ఇంత సొమ్ములు బంగారు సొమ్ములప్పయ్యా. బంగారు సొమ్ములు బంగారు సొమ్ము ఏమ్మా ఏడదా ఒక చిన్నది ఒకటి. ఇది నెక్లెస్, ఇది చంద్రహారము, మారెడ్డి వారి కట్టే తాళిబొట్టు. అంటే పైన ఉండేది నెక్లెస్, ఇదే చంద్రహారము, కింద ఉండేది వద్దులే. తలారి ఏమంతా బంగారేనా? బంగారేనప్పయ్యా. మా ఇంట్లో సర్లేదు. మా నా కొడుకు ముప్పులు ఉంటే కుదురు పెట్టుకొని తాగేస్తారు. మా తన్నోళ్ళు ఇంట్లో నీకు ఎంత లాభం ఉండవు. బంగారు సొమ్ములు నాకు కింద వెళ్ళిపోతాయి. నాకే ఉండదు తలారి ఆభరణాలు చాలా పెద్ద పెద్దగా ఉండేవి. పోతా బాగుండా అప్పయ్యా. ముట్టుకోదురు నా కొడుక అమ్మయ్యా, ముట్టుకోదురులే. సమ్మలే రంగమ్మా, నీకు కరోనా వచ్చినట్టుంది. లేదు నా కొడుకు, నీకు రాలేరు కరోనా. వద్దులే అమ్మా, వెళ్ళిపోరా బిర్రు. నువ్వా నీకు దినం చేత మాడతాం బిరిగా. మా బాగుండవమ్మా. బాగున్నాను అప్పయ్యా, నువ్వు బాగుండావా? నేను బాగానే ఉన్నాను. తలారి ఆయన మన హాట పండుగ కానీ ఎన్నడూ కడవలేక ఈ దివసపు నన్ను పిలిపించిన వారు ఎవరినైనా నిన్ను పిలిపించిందా? అక్కడ ఈడే ఎవరు? నేను చూడు ఎంత బాగున్నాడు. గడ్డం మీద వేసినాడు నీకు. అలాంటి వాడు కాదురమ్మా. దేవదాస హత్తు కాదు, పరమేశ్వరం కలిగిన వాడు. అలాంటి పాల్గొంటే మరి పని చేసి మా రెడ్డి వారంటే ఏమనుకున్నావు? 6 అడుగులు అందగాడా? అంత పొడుగున్నాడా? నిజమో అంత పొడుగున్నాడంటే ఆయప్ప నిక్కర్లో ఎల్లడేసుకున్నాడు. అలాంటి వాడు కాదు నాయన. ఆయన మన తండ్రిలా ఉన్నాడు అప్పయ్యా. అలాంటి వాడు కాదప్పయ్యా. అమ్మా అప్పుడైతే ఆస్థానంలో ఉంటాడమ్మా. పాల్గొంటే పరిపాలన చేసి మా రెడ్డి ఉండే అద్దాలు మనకి ఇప్పుడే బయలుదేరదామా? పదమ్మా పదమా. జయలక్ష్మి రమణ గోవింద పరిపాలన చేసి మా రెడ్డి ఉండే ఆ తలమడికి చేరువచ్చాము కదా. మా రెడ్డి వారు ఏ చోటు నాటైనా మీ రెడ్డి వారమ్మా. అడుగడిగో అడుగడిగో వాడు మొండకల్లో తిప్పలాడు. ఎవరు మొండకలాడు?